డ్రైవర్లు పరిస్థితి ఏంటి అనేది చూడండి. మీరు బండి తోలడం అనేది చాలా ఈజీ అని అనుకుంటారు. మొత్తం మంచి చూడు ఎట్లున్నది, అసలు రోడ్డు కనపడదు. ఆ రోడ్డు కనపడే దగ్గర ఈ వీడియో తీయలేను, అసలు రోడ్డే కనపడటంలే, ఆ వీడియో తీయలేను, ఇంకా వీడియోనే తీసుకోలేను, బండి తోలలేకపోతాను నేను. అట్లున్నది. దానికని చెప్పి నేను కొద్దిగా అనిపిస్తుంది. మంచి చూడు చూసారా, ఏమీ కనపడటం లేదు. మా బాధలు మీకు అర్థం కాదు. కనపడుతుంది ఈ పోవట్లేదు డ్రైవరు అని చెప్పి అనుకుంటారే, కానీ ఇది చూడండి అసలు కొన్ని దగ్గర అసలు రోడ్డే కనపడటం లేదు. ఈ విధంగా ఉంటుంది మా పరిస్థితి. చూడండి, మీకేమైనా కనబడితే టర్నింగ్లలో నేరుగా పోయి పడిపోతుంది. డ్రైవర్ తాగి బండి వేసాడు అని అంటారు, అది అబద్ధం. ఈ మాదిరి ఉంటే రోడ్డే కనపడకుండా ఉంటే మేము ఏం పోయేది? ఆ రోడ్డున నిలబడినా ఏది ఉన్నా కూడా ఏమీ కనపడదు. ఇది ఎట్లున్నది చూడండి, అసలు రోడ్డే కనపడటం లేదు. మీకు దానికోసమే మీకు అది కనుక వీడియో తీసి పెడతాను. అందరికీ ఇది తెలియాలనే ఉద్దేశంతో పెడతాను నేను. ఏమీ కనబడదు. మీకు కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయాలని చెప్పి ఎవరు కోరుకోరు. అందరూ లక్షణంగా ఇంట్లో పోవాలనే అనుకుంటారు. ఇది చూడండి, మంచు వల్ల అసలు ఏం కనబడటం లేదు. ఇప్పుడు చూడు ఇది ఎట్లున్నది, ఇదే బాగానే ఉన్నది. ఇటు ఉన్నా ఇది కనబడుతుంది. ఇంత మాత్రం కనబడితే మేము పోగలం. మరి అసలు రోడ్డే కనపడకుండా ఉంటే మేమేం చేయాలా? ఇది మా పరిస్థితి. ఇలా ఉంటుంది. పాదాలు కాడ చెప్పాలా మాకు? ఆ కింద నుంచి జిల్లని అది కొడతా ఉంటే ఈ స్పీడ్లో మట్టి వాళ్తా ఉంటే పాదాలు జిల్లని అయిపోతుంటే ఎంత వస్తారు ఆలోచించుకోండి. మీరు బళ్ళ కొడుకొని ఉండే వాళ్ళు హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. మా పరిస్థితి ఎందుకురా డ్రైవర్ అయినామా అని నరకం కనబడుతుంది. అది డ్రైవర్ పరిస్థితి. ఇది మేలు. మీకు చూపించిన వీడియో ఎంతో బెస్ట్ అయినటువంటిది. కొంచెమైనా కనబడుతుంది. ఇంతకుముందు నేను తీసుకున్నానంటే అసలు మీరు ఎట్ట తోలుతున్నారని అనుకోవాలా, అంత ఇదిగా ఉంటుంది. అసలు రోడ్డు కనపడటం లేదు. మంచు ఇప్పుడు ఆ విధంగా అయింది. అది మంచి అసలు రోడ్డు కనపడటం లేదు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడు మంచి చూడు ఎంత వస్తాను. చూపించేదానికే వీడియో తీయడం. చాలామందికి అనుభవం ఉంటుంది, కాకపోతే ఎక్కువగా చాలామందికి అనుభవం తక్కువ. రాత్రిపూట ప్రయాణాలు చేస్తుంటే వాళ్ళకి అనుభవం బాగుంటుంది. ఎవరికైనా కానీ ఏం కనపడదు. చక్కన ఏదైనా కుక్క నక్క మనుషు గుడ్డో గోద ఏది వచ్చినా కూడా ఏమీ కనపడదు. ఆడ ముందర రోడ్డు తవ్విందా, రోడ్డు వరకు జరుగుతుందా, ఏమీ కనపడదు. ఆ జిల్లు అనేది ఒకటే తెలుస్తుంటుంది మాకు. ఏం కనబడుతుందో దీంట్లో కళ్ళు ఒత్తులు చేసుకుని చూసుకుంటూ పోతా ఉండాలి మేము. అటపై కూడా మీ దగ్గర మాకు అతిథి తప్పట్లా. డ్రైవర్ నిద్రపోతున్నాడు, డ్రైవర్ అడి చేస్తున్నాడు, మీరు అనుకోవడమే. మా బాధ ఏందనేది మీకు సబ్జెక్టు అర్థం కావట్లేదు. అర్థం కాగానే మీరు ఇంత ప్రవర్తిస్తున్నారనేది మాకు అర్థమైంది. మమ్మల్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది చూడు, అప్పటికి అసలు ఏం కనపడటం లేకపోతే వాడు ఆడంటే చెట్లలో పోయేసి వస్తాడు పాపం. చూడండి, మా డ్రైవర్లని అపార్థం చేసుకొని తిట్టుకోవద్దండి. మేము మీలాగా మనుషులమే, మాకు కుటుంబము, మాకు మీలాగా ప్రాణమే. అర్థం చేసుకుంటారని ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి మంచి అద్భుతాలు.
వస్తారంటే చూసారా ఏ విధంగా ఉండదు అసలు ఏం కాని రావట్లేదు. ప్రతి ఒక్క బండి 4 సిగ్నల్స్ వేసుకుని పోతానే ఉండాల్సిందే, ఏమి కనపడదు. ఎంత లైట్లు బాగున్నా నాకు పాదాలు అయితే ఐసు లోపల అంటే పాదాలు పెట్టేస్తే ఎట్ట అయిపోతుందో అట్లా నా పరిస్థితి. చూడండి ఏమి మీకేమైనా కనపడుతుంది, చూడండి ఏమీ కనపడదండి. మా పరిస్థితి అది. మాకు ఏమి కనపడక ఆ విధంగా ఏదైనా పొరపాట్లు జరుగుతుంది, అంతేగాని మేము కావాలని చేయాలనే ఉద్దేశం మాకు ఉండదు. చూడండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నుంచి డ్రైవర్లు తిట్టుకోకుండా ఉండండి. అదే ఆ పెద్ద లైట్ ఉన్నది కాబట్టి ఇంత మాత్రం, లేకపోతే అది కూడా లేదు. ఓకే రైట్. అసలే రోడ్డే కనబడటం లేదు. బండి ఎట్టుపోతున్నదో కూడా అర్థం కావట్లా. మంచు దయచేసి చూడండి, మా బాధలు అర్థం చేసి. అసలు ఇది ఊరు బయట ఉన్నానా, అడవిలో ఉన్నానా, లేదా సిటీలో ఉన్నానా, నాకైతే ఏం తెలియలే. ఆడ ఎదురుగా గుంటున్నా కూడా నేరుగా పోయి పడిపోతాం. ఏదైనా మంచు ఆ విధంగా ఉన్నది, కానీ రవాణా తప్పదు. అది ఏమి ఉంటుంది ఎప్పుడు